సిటిజన్ న్యూస్ కి స్వాగతం. గ్రామ సభలో గ్రూప్ రాజకీయాలు వెలుగు చూశాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభను అధికారులు చేపట్టారు. ఈ సభలో గ్రామ సభ ఏదైనా రాజకీయ సభనా అని స్థానికులు ప్రజలు చర్చించుకున్నారు. అయితే ఈ సభలో ఒకరిని ఒకరు ఆరోపిస్తూ దూషణలు చేసుకున్నారు. ఈ వ్యవహారం అంతా చూసిన జనం కాంగ్రెస్ ప్రజాపాలన సభను రాజకీయ వేదిక సభ అని చర్చించుకోవడం వినిపించింది. ప్రజాపాలన సభకు మాజీ జెడ్పీటీసీ ఎం రాకేష్, నావందిగి సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఇరువురి మధ్య కొంతసేపు ఒకరిపై ఒకరు రాజకీయ పరంగా ఆరోపణలు చేసుకోవడం ప్రజాపాలన కార్యక్రమంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అయితే ఒక సమస్య బషీరాబాద్ లో కూడా ఏమున్నది, ప్రజలకు సమస్య తొందరగా ఎందుకు తీరుతలేదంటే బషీరాబాద్ నాయకులు ఎక్కువైపోయారు, లీడర్లు బషీరాబాద్ లో ఎక్కువైపోయారని నేను అనుకుంటున్నాను. మీరు పెద్దగా ఉన్నది చెప్తున్నాడు పాటలు, వాళ్ళు ఉన్నారేమో ఆయననే లీడర్, వేరే అన్నారు. మా దగ్గర ప్రతి చలాపటాన లీడర్ అయిపోయింది. ఇప్పుడు వేదికల మీద కూర్చుంటే మేము ఎవరికేం చెప్పలేము, కానీ ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, మీరు చెప్పాలా వేదిక మీద ఎవరు కూర్చున్నారే, ఎవరు కూర్చోవద్దు, మా ఎండాలు ఎవడు, మా పక్కన ఎవడు, ఎవడో చూసి అర్హులైన కూర్చోబెట్టాలి. మిగిలినకి ముట్టిన లాభాన్ని పట్టేయగలుగుతారు. రాజకీయ నాయకులుగా మా ఎంబడి 100 మంది ఉంటారు. మేము 10 పేర్లు చెప్తాం, లేదు 10 నావడే కావాలి, నేను 10 ఇస్తా, ఇంకోటి 10 ఇస్తాడు, ఇంకోటి 10 ఇస్తాడు. కానీ అధికారులుగా మీకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు గట్టిగా నాకు చెప్పాలి, లేదండి నువ్వు 50, 500 నేనైతే 5ఊరికే ఇవ్వచ్చు అని నేను నాకు చెప్పాలా. ఈరోజు ఎక్కడ లేని విధంగా నేను కూడా తాండూరు నియోజకవర్గంలోనే ఏ గ్రామ పంచాయతీ కూడా ఇంద్రమ్మ కమిటీగా 9 మంది ఉన్నదైతే నాకు తెలియదు. అంత పెద్ద గ్రామం మీద బషీరాబాద్ కి మాత్రం తప్పనిసరిగా మీరు ఎవరికి సంజాయిస్తారా నాకు తెలియదు, నాకే సంజాయిస్తారా, ఇంకో నాయకుడికి సంజాయిస్తారా, ఇంకో నాయకుడికి సంజాయిస్తారా నాకు తెలియదు. కానీ ఆ కమిటీలో 5 మంది దాటుతారు. లేదు 5 దాటొచ్చు అని మీ దగ్గర రూల్ అంటే వెంకటేశ్వరరావు చెప్పినట్టు బషీరాబాద్ చాలా పెద్ద గ్రామము, ఒక 50 మందితోటి ఇంద్రమ్మ కమిటీ వేసుకున్నాం. నెక్స్ట్ ఏ మీటింగ్ ఉన్నా ఆ 50 మంది మనమే కూర్చొని మాట్లాడతాం. ఇక ప్రజలు ఎందుకు, ఈ నెత్తి నొప్పి ఎందుకు, ఈ ఒడుగుడు. ఇది నేను ఎన్డీఆర్ దృష్టికి తీసుకెళ్ళాలి మేడం, తప్పనిసరిగా సొల్యూషన్ తేవాలి. ఇంకా నా తర్వాత కూడా మాట్లాడాలని చాలా మంది ఉన్నారు. అలా మేమైతే చూసని నువ్వు పెద్ద ఉంటే నేను ఇంట్లో ఉండొచ్చు. ఇది ప్రజావేదిక, ఇక్కడ ఒక గుర్తింపు, ఒక బాధ్యత, జిమ్మేదారి ఉన్న మనుషులు కూర్చున్నారు. అది చెప్పుపించుకోవద్దు, నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు కానీ చెప్పుపించుకోవద్దు. అది సిగ్గులేని జన్మలు ఉంటాయి. నేను ఇంకా మాట్లాడుతున్నాను తప్పు అనుకోవద్దు అంటే నేను ఇంకానే మాట్లాడు. నేను చాలా మంది అనుకుంటున్నారు నాకు అదే ప్రసాద్ గారికి పాడాలని కాదు, నేను ఆయన మంచిగా వస్తున్నాను. కాంపిటీషన్ లో పనిచేస్తాం. ఆయన 50 చేస్తే నేను 60 తేవాలని చూస్తాను, నేను 60 చేస్తే ఆయన 70 చూస్తాడు. అయితే మా కాంపిటీషన్ వల్ల నలుగురు బాగుపడ్డారు కానీ చెడిపోయింది ఎవరు లేరు. అదేవిధంగా వెంకటేశ్వరరావు కూడా ఇప్పుడు చాలా చొరవ తీసుకొని ఇంకా అన్ని విషయాలలో ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆయన దగ్గర కూడా రావచ్చు. అధికారులకు పూర్తి సహకారం మేము ఉంటాం మేడం. నేను మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. మీకున్న ఇబ్బందులు కూడా మా దృష్టికి తెస్తే మేము దానికి కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మీకు కొత్త ఇబ్బందులు లేవు. అయితే కొన్ని విషయాలు మీరు కూడా అధికారులతో మాట్లాడి దానిపైన ఒక క్లారిటీ తెచ్చుకున్నారనేసి మరొకసారి చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా పనిచేస్తున్నాము, పనిచేసేటప్పుడు ప్రజల గురించి మనం పనిచేయాల్సి వస్తుంది. మనం ఎప్పుడుగా ప్రజలకే పనిచేయాలి. గతంలో ఇదే రైతు వేదికలో మనం ప్రజాపాలన దరఖాస్తులు ఇక్కడే మనం ఆఫీసర్లు గీయడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ ఏదో అవసరానికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏదో అంటే
ఎవరికి రేషన్ కార్డు కావాలో రేషన్ కార్డు దరఖాస్తు చేయడం జరిగింది. ఒకటే ఫామ్ లో అన్ని దరఖాస్తు ఫారాలు తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డులో రేషన్ కార్డు ఉండి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కొత్త కోడలు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ పేరు ఎక్కని ఉంటే వాళ్ళ పేరు ఎక్కడానికి అదే దరఖాస్తు కూడా ఉండే. అదేవిధంగా ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు లేదో వారికి ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పి దానిలోనే ఒక కాలం ఉంది. దాంట్లోనే ఇంద్రమ్మ ఇల్లు గురించి కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇదే వేదిక ద్వారా అందరం కూడా ఇక్కడ నాయకులు ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో కూలీ నాలి చేసుకుని వస్తారో వ్యవసాయ భూమి ఎవరికైతే లేదో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తాయి. ఈ దరఖాస్తు ఫారంలో ఒక కాలం ఉన్నది, దానిలో టిక్కు పెట్టాలని చెప్పి కూడా ఆ రోజు ఇక్కడ అందరూ కూడా అధికారులు నాయకులు కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి తెలియకుండా దానికి ఏం చేయలేము. అడగడం కూడా చాలా సంతోషంగా వస్తువులు రావాలని చెప్పి భయపడే అవసరం లేదు. ఈ కార్యక్రమం నిరంతరంగా ఉంటది. ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వారికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఎవరైతే పేరు రేషన్ కార్డు ఎక్కలేదో వారికి రేషన్ కార్డు పేరు ఇవ్వాలనేది ఒక ప్రక్రియ. ఇది నిరంతరం నడుస్తుంటది. ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా గ్రామాలను తిరుగుతూ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, నిరుపేదలకు రేషన్ కార్డు ఇవ్వాలి, నిరుపేదలకు ఎవరైతే భూమి లేదో వారికి ఖచ్చితంగా 12,000 రూపాయలు ఇప్పించాలని చెప్పి తపన పడుతూ గ్రామాన ప్రజాపాలన కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మేము కూడా ఇక్కడ మాట్లాడి మనందరం కూడా ప్రజల మాట్లాడులందరూ కూడా గ్రామాలను తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క బెనిఫిషియర్కు ఇక అందాలని చెప్పి తిరుగుతున్నాం. గత 10 సంవత్సరాలు ఇక్కడ మేము ఎంపీగా పనిచేసినాము. మేము ఇక్కడ పనిచేసినాము. ఒక ఎంపీగా 10 సంవత్సరాలు భార్య ఎంపీగా ఉన్నది. కానీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఖచ్చితంగా అన్ని కూడా చెందాలని చెప్పి ఒక ఆలోచన మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారిది మనదని చెప్పుడు ఎవరిది కూడా ఈడ ఎవరి ప్రమేయం ఉన్నదో ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఇల్లు వస్తే కానీ ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా మీ పెన్షన్స్ శాంక్షన్ అయితే మాత్రం ఎవరికి కూడా 1 సింగిల్ రూపాయి ఛాయ్ తాగే అవసరం కూడా లేదు అని చెప్పి ఈ సభావేదికగా చెప్తున్నా. ఏ అధికారి అయినా ఎవరైనా డబ్బులు అడిగితే మాకు కానీ ఇక్కడ వేపాలు కానీ అధికారులు కానీ ఇక్కడ నేల కానీ ఆందోళించినట్టయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోకూడదు. కావున దయచేసి మీకు ఎవరికైనా ఇప్పుడు లిస్టులు చదువుతారు. లిస్టులు చదివినప్పుడు ఎవరికైతే పేరు రాలేదో రేషన్ కార్డులో పేరు రాలేదో ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకున్నా నా పేరు రాలేదని మీరు అనుకుంటే మీరు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉంటారు, వారికి దరఖాస్తు ఇవ్వచ్చు. కొంతమందికి వచ్చినా కూడా మన గ్రామం మందికి వస్తారు, కొంతమంది తప్పకుండా వాళ్ళకి ఇక్కడ కూడా మన బాధ్యతని మనందరి బాధ్యతని. కావున అదేవిధంగా కొంతమంది రైతులు ఉన్నారు. రైతు భరోసా కింద వాళ్ళ పేరు ఎక్కాక కొంతమంది చాలా మంది ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా పేరు ఎక్కాలంటే దాంట్లోనే ఒక కాలం ఉంది, దానిలోనే టిక్ పెట్టాలని చెప్పి ఉంది. దీనికి ఆ రోజు ప్రజాపాలన దరఖాస్తు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇదే రైతు వేదికల ఇదే అధికారంలో అందరం కూడా ఇక్కడ ఉండి ఆ దరఖాస్తు ఫారాలు వేయడం జరిగింది. ఇక్కడ అందరం కూడా అప్పుడున్న ఎంపీపీ వేయడం కానీ జడ్పీసీ కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ వేయడం అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రోజు ప్రజాపాలన దరఖాస్తును తీసుకోవడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఏ అధికారి కూడా ఏ లీడర్ని పట్టుకొని ఇంటికి రాలేదు. ఆఫీసర్లు స్వయంగా వారు ఆశా వర్కర్లు ఇక్కడ ఉన్న సెక్రటరీలు టీచర్లు ఇంటింటికి వెళ్ళి దరఖాస్తు ఫారంలో మీరు ఏమైతే పెట్టినో రేషన్ కార్డు పెడితే రేషన్ కార్డు ఇల్లుకు పెడితే ఇల్లు ఉందా లేదా వీళ్ళకు, అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా గురించి పెట్టుకున్న వాళ్ళకు భూమి ఉందా లేదా, లేకపోతే వారికి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్న సెక్రటరీ మండలానికి కూడా ప్రతి ఇంటికి పోవడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు 150 మంది దరఖాస్తులు పెట్టారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. వాళ్ళని కూడా ఏం చేయకుండా దరఖాస్తులు పక్కన పెట్టడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి ఏ లీడర్కు సంబంధం లేదు.
ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్రజాపాలన అనే ఒక వాక్యం మీద ఇది ఒక ప్రజాపాలన ప్రభుత్వం. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతి గ్రామంలో వెళ్ళి దరఖాస్తులు స్వయంగా అధికారులు కూర్చొని ఎలాంటి చిరాకాయం లేకుండా వారే స్వయంగా అధికారులే అప్లికేషన్ ఫారాలు మీకు అందరికి ఇచ్చి ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కరెక్టా లేదా? మీరు అందరూ కూడా పాలన వాళ్ళు ఇచ్చారా లేదా? గతంలో గత 10 సంవత్సరాలు మనం మీ సేవకు పోయి 10 సార్లు నా కొడుకు పేరు ఎక్కలేదు, నా కొడుకు కోడలు కొత్తగా చేసుకున్నా, నా కొత్త కోడలు రేషన్ కార్డు పేరు ఎక్కలేదు, నాకు ఇల్లు లేదు అని చెప్పి 96 సార్లు ఈ సేవలో మనం జిరాస్తులు పెట్టి దరఖాస్తులు పెట్టిన దినాలు ఉన్నాయి. కావున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు గ్రామాన తిరుగుతూ మమ్మల్ని గ్రామాన కేసీఆర్ గారు ఇల్లుప్పుడే మా ఇంటికి లేని మన శాత కాదమ్మా, మనం ఇల్లు శాతగా 1000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. 1000 మందికి 5 లక్షల చొప్పున మా ఇంటికి ఎవరికి ఇల్లు లేని శాత. అక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఇస్తే మేము ఇక్కడికి వెళ్ళి వస్తాం తప్పితే ఎవరు కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి కాదు. 5 10 అవసరానికి చేయగలుగుతాం తప్పే. కానీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళి పెట్టారు. ప్రభుత్వాలు ఇవ్వాలి. అక్కడికి ప్రభుత్వం ఇస్తేనే ఇక్కడ వస్తుంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు, ఒక రేషన్ కార్డు, 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఒక ఇల్లు, ఒక రేషన్ కార్డు వారి కదా తప్పితే ఇక్కడ ఉన్న నాయకులు 10 సంవత్సరాలు ఏం చేశారంటే ఇక్కడ ఏమి లేదు. నిత్యం 24 గంటలు బహిరాబాద్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటా నేను కానీ నా భార్య కానీ ప్రజలు నిత్యం ఉంది ప్రజాసేవ చేసుకుంటున్నాం తప్పితే ఎవరి దగ్గర ఈ బహిరాబాద్ మండలంలో 30 ఏళ్ల రాజకీయాల్లో 30 రూపాయలు కూడా ఎవరితో తీసుకోలేదు. ప్రజలకు నిరంతరంగా నిరుత్సాహంగా సేవ చేసుకుంటున్నాం తప్పితే ఎవరికి కూడా ఇక్కడ పైసలు తినాలని కానీ ఇంకెవరి విధంగా బాధపడాలని ఎవరు లేదు. ఎవరు కూడా దీని మీద ఇది రాదు. ఎవరికి కూడా ఏదో రాకుండా మాత్రం కంపల్సరీగా ఇక్కడ సెక్రటరీ గారికి దరఖాస్తు చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిన మనోహర్ గారు మీకు అందరికి ఇంగ్లీష్లో ఉండండి. ఏ పార్టీ గారు ఎవరైతే అర్హత ఉన్నాడో, ఎవరైతే గరీబ్ ఉన్నాడో, ఎవరికైతే సరిగ్గా అందుతలేని పథకాలు వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాది. మేము హామీ ఇస్తున్నాము. మీకు అందరికీ ఇంటికి తిరిగి మీకు ఏం కావాలనేది మన ఎమ్మెల్యే గారు రాసే ప్రకారంగా మన మండలానికి మన ఊరికి అన్ని మంచివి చేసి మీకు అందజేస్తాము. మీరు తొందరపడకండి. ఇవాళ నుంచి పని అయిపోయింది. ఇంకా చాలా దూరం పోతున్నది. మీరు దయచేసి నిశ్శబ్దంగా ఇవాళ కార్యక్రమం కానివ్వండి. ఇప్పుడు నమ్మలుగా ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఆడ కూడా మనం ఈ విషయంలో మాట్లాడతాము. అన్ని సరిదిద్దుకున్న తర్వాత మరొకసారి మనం సెక్రటరీ గారు ఏవో గారికి లిస్టు పెట్టుకొని ఆ అప్లై కొద్దిగా నారాజీ ఉన్నది అందరి లోపల. దాని విషయం లోపల నేను ఒకటి చెప్తున్నాను. ప్రధానంగా అందరికి చూస్తున్నా కొంతమంది తెలియదు. మీరు అన్నట్టు ఆత్మీయ వ్యవసాయకి చాలా మంది తెలియదు. వాళ్ళు అప్లై చేసుకోలేదు. ఇప్పుడు మన దగ్గర కూడా భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని పొద్దుగాలు వచ్చినాయంటే కొంతమంది భూములు ఉన్న వారికి కూడా పేర్లు వచ్చినాయి. పక్క గ్రామంలో ఎక్కువ గ్రామాల్లో అలా 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 10 మంది పేర్లు కూడా ఆ లిస్టు వచ్చింది. అంటే ఇలా చాలా మటుకు కలుపుడు తీసుడు పెద్ద పెద్ద పనులు జరిగినాయి. దానికి మనము ఇవాళ సమయం కాదు కాబట్టి, ఇవాళ ఒకరోజు అయ్యే పని కాదు కాబట్టి దీని వల్ల మన స్పెషల్ ఆఫీసర్ని కూర్చొని మన బషీరాబాద్ గ్రామాన్ని మనం పర్సనల్గా దానికి ఉద్దేశంగా పెట్టుకుని ఒక రోజు అందరం అన్ని పార్టీలు కలిసి దీనికి మనం ఒక ఫైనల్ లిస్ట్ చేసి ఇప్పుడు 900 ఇల్లు ఎక్కడ చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఎవరు చూసిండ్రు అనేది మనకు భర్తగా మన సీరియల్ గా ఉన్న ఇల్లు అందులో 900 కూడా పక్కగా ఎవరికి 1 నుంచి 10, 30, 20 ఎన్నికలు వస్తే అందులో ఎవరు అధికారులు కూడా చూడాలి. 900 ఇల్లు ఒకసారి మనకు వస్తాయని కూడా మనం చెప్పండి. ఎమ్మెల్యేగా చాలా వరకు మనకు మన గ్రామానికి, మన మండలానికి, మన తాండూరుకి కొండారెడ్డి గారు చాలా కృషి చేసి ఇళ్ళని మన ముఖ్యమంత్రి కూడా మనకు డెవలప్మెంట్ పథకాలు అన్ని పెట్టారు కాబట్టి దాన్ని మనం సమయంకి ఎట్లా చేసుకోవాలి. ఆ 900లో కూడా ఏ ప్లేస్ లో ఎవరు ఫస్ట్ 10, ఫస్ట్ 30, 40 అది మనకు అప్పచెప్పే పని మనది. ఇక్కడ అందరూ ఒకటి నాది నీది అన్నది కాకుండా అందరం కూర్చొని ఈ సమయాన్ని చాలా క్రూషియల్ గా ఉంది. దీనికి మనం మాట్లాడి చేస్తేనే సాల్వ్ అవుతుంది. ఇంతకుముందు ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్ లో ఎవరైనా మిస్ అయితే వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ చేర్చాలి.
వాళ్ళకు కూడా న్యాయం జరగాలనే సదుద్దేశంతో ఈ గ్రామ సభలు పెట్టడం జరిగింది ప్రతి గ్రామంలో. అది రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి గౌరవ మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డులో కొత్తగా ఎవరైనా పెళ్లి చేయించుకోరు, కొత్తగా ఎవరైనా యాడ్ చేసుకోవాలని మర్చిపోయింది, మీకు తెలిసిన చుట్టాలు బంధువులు ఎవరైనా పెట్టుకోకుండా ఉంటే మనం వాళ్ళని చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ. దాని కూడా ఆత్మీయ భరోసా గురించి రాశారు. భూమి లేని నిరుపేదలు, భూమి లేని నిరుపేదలు అంటే భూమి లేకుండా ఉంది ఉపాధి కూలికి ఎవరైతే 20 రోజులు పోయిందో, ఎవరైతే 20 రోజులు పోయిన కూలీలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. భూమి లేకుండా ఉండాలి, ఇది క్లారిటీ అవుతుంది, అందరూ బాగినాలి. భూమి లేకుండా ఉండాలి, 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసి ఉండాలి. మరి ఎవరైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి బస్వాద గ్రామంలో చాలా మంది నిరుపేదలు భూమి లేకుండా చాలా మంది ఉన్నారు. ఈ మండలంలో అత్యధికంగా ఆత్మీయ భరోసా ఒకవేళ అప్లై చేసుకుంటే ఈ గ్రామానికి ఎక్కువ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ గ్రామానికి ఎక్కువ వస్తాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సోదరుడు రజాగారు అడిగి తెలియదని చెప్పి మళ్ళీ ఒకసారి క్లారిఫై చేయాలి, అందరూ తెలుసుకుండాలని చెప్పి చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డు ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసుకున్నారో ఇప్పుడు సార్ వాళ్ళు లిస్టులో అవుతారు. ఒకవేళ లిస్టులో మీ పేరు లేకుంటే దీంట్లో తొందర ఏం లేదు, ఎవరు కాపాడపడాల్సిన అవసరం ఏం లేదు. లిస్టు చదివిన తర్వాత ఒకవేళ లిస్టులో మీ పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకుంటారు. దీని గ్రామసభ ముఖ్యం. మరి మీరు బస్రాబాద్ గ్రామస్తులే, మీకు ఇబ్బంది లేదు, అధికారులందరూ ఎల్లప్పుడూ బస్రాబాద్లోనే ఉంటారు. మీ సమక్షం లోపల మీకు ఈ సమావేశం జరుగుతున్నది. మరి ఇప్పటి వరకు మీరు ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో అవన్నీ తీసుకొని అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే మరి ఇళ్ళ లిస్టే కానీ, పెన్షన్ల లిస్టే కానీ, ఉపాధి హామీ లిస్టే కానీ ఏదైనా వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు ఇచ్చే దరఖాస్తులన్నింటినీ అధికారులు తీసుకొని వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే నిరుపేదలకు రావాల్సింది ఉందో వాటన్నింటినీ వాళ్ళు మరి వయసులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వాన్ని తలెత్తుతామని చెప్పి ఆనాటి ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇచ్చి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయనకు ఆలోచన ఉన్నా ఈ రోజు ఉన్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పక్షపాతంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మనకు ఇవ్వకపోతే మన ప్రాంతం, మన రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నివేదిక ఇస్తారు. నివేదిక వాళ్ళు పంపి వాళ్ళు ఏదైతే అన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత ఏదైతే లిస్టు పంపుతారో ఆ లిస్టు మరి ఒకేసారి రావాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడే సోదరుడు రాకేష్ చెప్పిండు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే నారాయణరావు గారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మరి ఎన్ని కావాలంటే అన్ని వచ్చినాయి. ఆ రోజు అడగనోడే పాపాత్ముడు, అడిగిన వాళ్ళకి అందరికీ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే ఆ రోజు
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు రెండు ప్రభుత్వాలు ఢిల్లీలో హైదరాబాద్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకటే ఉంది. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలని ఒప్పించి మెప్పించి విరివిగా నిధులు తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి మరి మౌలిక సదుపాయాలను మరి తీర్చడానికి ఆ రోజు ముఖ్యమంత్రి మరి చదువుకున్న అందరం చూస్తున్నాము. ఈ 3-4 రోజులు దావోస్ పోయి అక్కడ ప్రపంచ ఆర్థికవేత్తల మీటింగ్ జరిగితే ఈ దేశంలో సీనియర్ పొలిటీషియన్ ఆయనకు ఉన్నంత తెలివి ఎవరికి లేదని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఈరోజు దేశానికి ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర బొంబాయి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు వాళ్లకు ఇయ్యని నిధులు ఈ రోజు మన ముఖ్యమంత్రి మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఒప్పించి 1,80 కోట్లు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొని రావడానికి వెళ్ళి మరి ఆయన కృతకృతుడైండు. మరి ఆయన కూడా మనకు సేవ చేయడానికే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ఒకేసారి అందరికి రావాలంటే చాలా కష్టం. ఈ రోజు ఏదైతే అధికారులు లిస్టు ఏదైతే మన ముందు పెడుతున్నారో ఆ లిస్టులో మరి అంచనా వారిగా 4 సంవత్సరాలు మనకు ఇంకా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ అధికారులు మనకు